సో మా పెళ్లి చూపుల తర్వాత నేను సుమన్తో ట్రావెల్ చేయడం స్టార్ట్ పెట్టిన. ఆ తర్వాత నాకు ఏమర్థమైందంటే నన్ను సుమన్ తప్ప ఎవరు భరించలేడు అని. అంటే మా మెంటాలిటీ కొంచెం దగ్గర ఉంటుంది. సేమ్ నాలాగానే ఆలోచిస్తాడు, నాలాగానే కోపడతాడు, నాలాగానే 5 minutesలో కోపం తగ్గిపోతుంది. సో అది నాకు చాలా ఇష్టం సుమంత్లో. మా మమ్మీ డాడీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే నాకు ఎంత మంచి పర్సన్ని నా లైఫ్లో తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళారా చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలిగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే